ఇప్పుడు మనకి 5 నెలలు అవుతుంది. 5వ నెల గవర్నమెంట్ మారబట్టి. మరి ఏంటి ఏమన్నా మార్పు ఉందా? ఎలా ఉంది? పర్లేదు, ప్రభుత్వం బాగానే ఉంది, అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు మొన్న గ్యాస్ సిలిండర్ కూడా రిలీజ్ చేశారుగా, పర్లేదు బాగానే ఉంది, బాగా ఉంది, పర్లేదు బాగుంది ప్రభుత్వం. సూపర్ 6 అని చెప్పారు, మరి ఏమైనా అమలు అయితే అనుకుంటున్నారా? అమలు అవుతాయి గురు, అది నిదానంగా అమలు అవుతాయి అంటే అవన్నీ ఒకసారి అంటే చేయలేరు కదా, నిదానంగా ఒక్కోటి అర్థం వస్తూ ఉంటాయి. మరి డిప్యూటీ సీఎం ఎలా చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు సూపర్ చేస్తారు, ఆయనకి ఏముంది, నెంబర్ 1గా ఉంటుంది ఆయన. ఇప్పుడు అందరికి ప్రజలకి సాయం చేయటం కానీ, ఆయన మామూలుగా పదవిలో లేనప్పుడే మనిషికి ₹1,00,000 సాయం చేసి, ఓన్ డబ్బులు పెట్టి ₹1,00,000 సాయం చేసినాడు, ఆయన నెంబర్ 1గా చేస్తున్నారు. లోకేష్ గారు ఇంకా బాగా చేస్తున్నారు. అది మరి సొంత నియోజకవర్గంలో హత్యలు జరుగుతూ ఉంటే, ఆడవాళ్ళ పైన అఘాయిత్యాలు జరుగుతుంటే పట్టించుకోవట్లేని ప్రతిపక్షాలు అంటున్నారు. అవన్నీ ఫేక్ బ్రో. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ఆయనకు అంత చేసేది ఏముంది, అది వేరే వాళ్ళు ఎవరో చేసుకుంటా వీళ్ళ మీద రూమర్స్ క్రియేట్ చేయడం తప్ప ఏం లేదు, అది అంతా. అదే అంటే ఆయనే చెప్పాడు కదా, హోంశాఖ మంచిగా వర్క్ చేయట్లేదు, నేను ఎక్కాల్సి వస్తుంది అంటే ఇప్పుడు మామూలుగా లేడీకి ఇచ్చారు కాబట్టి, వంగలపూడి అనిత గారికి ఇచ్చారు కాబట్టి, ఇప్పుడు ఆయనకి చేత కాకపోతే మామూలుగా కొంచెం కాకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కుతారని కన్ఫామ్గా అనుకోవచ్చు దాని గురించి. అది మొత్తానికి ఎలా అనిపిస్తుంది అన్న కూటమి పాలన? బాగుంది బ్రో, ప్రజలందరూ అదే అనుకుంటున్నారు. అంతకుముందు పాలన కాబట్టి ఏదైనా కానీ, అంతకుముందు అయితే ఏం రాలేదు జనాలకి. గత 5 సంవత్సరాలు ఎప్పుడు పథకాలు ఏం రాలేదు ఎవరికి? అంటే వచ్చినాయి కానీ, కాకపోతే ఏంటంటే ఇంట్లో మామూలుగా వస్తూ ఉంటాయి, రాకపోతూ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది పింఛన్లు తీసేశారు, ఇంకా అట్లా. ఇప్పుడు ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి ₹4,000 పింఛన్ చేశారు. ఇంటింటికి మామూలుగా పోయి తీసుకోవడం, కరెక్ట్గా పొద్దున్నే వచ్చి ఇచ్చేయడం. బాగుంది, బాగుందండి.